అందరికీ హాయ్ అండి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మనం ఎంత ముందే అనుకున్నా పనులు అయితే మాత్రం అంత తొందరగా అస్సలు అవ్వవు. అందుకనే మేము పండుగ రోజు ఎక్కువ టైం ఉండదు అని చెప్పేసి ముందు రోజే, అంటే పండుగ రోజు ముందు రోజు నైట్ అయితే మేము డెకరేట్ చేసుకున్నాము బ్యాక్ డ్రాప్ అంతా కూడా. అలానే గుమ్మానికి ముగ్గులు, తోరణాలు, పువ్వులు పెట్టేసేసరికి మాకు ఈ బ్యాక్ డ్రాప్ సెటప్కి అంతా కూడా 12 అయ్యిందండి. అంటే ముందు రోజు నైట్ 12 అయ్యింది. ఇంకా మరుసటి రోజు అంటే పొద్దున్నే 3 గంటలకైతే లేచి ఇంకా అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకున్నాము. ఈసారి అమ్మవారికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫిట్ చేయాలి అని చెప్పేసి పండుగ ముందు రోజు హ్యాండ్స్ అండ్ లెగ్స్ తీసుకున్నానండి. అలానే ఫిట్ చేశాను పండుగ రోజు అయితే. కానీ అమ్మవారి ఫేస్ నా దగ్గర ఒకటే ఉన్నందువల్ల కింద బాడీ స్ట్రక్చర్ అంతా పెద్దగాను, పైన అమ్మవారి ఫేస్ చాలా చిన్నగాను అనిపించింది. అందుకని చెప్పేసి నార్మల్గానే చీర కట్టేశాను. అమ్మవారికి చీర కట్టడం, అలానే పువ్వులు అలంకరించడం అన్నీ కూడా మరుసటి రోజు చేసాము. ముందు రోజు చేసేయచ్చు, బట్ అప్పటికే నిద్ర వచ్చేసింది అనమాట 12కే. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా అమర్చేసి 9 నైవేద్యాలు అయితే చేసుకొని మార్నింగ్ 8కి అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పూజ అంతా కూడా మా అన్న అయితే చేస్తున్నారు. ఇంకా టెంకాయ అయితే కొడుతున్నారు అనమాట. ఇంకా పండుగ రోజు అయితే మాకు ఈ పనులు చేసుకోవడానికే సరిపోయిందనమాట. ఇంకా వాయనాలు ఇవ్వడం కానీ, అంటే అవంతా ప్రిపరేషన్ కానీ, బ్యాక్ డ్రాప్ ప్రిపరేషన్ కానీ అవన్నీ కూడా ఏం వీడియో అయితే నేను ఏం తీయలేదండి. ఈ పూజా సెటప్పే నాకు మొత్తం సరిపోయిందనమాట మార్నింగ్ వరకు. అందుకనే ఎక్కువ వీడియో క్లిప్స్ అయితే నేనైతే తీయలేదు. జస్ట్ కొన్ని మాత్రమే తీసాను అనమాట. అక్కడ కొద్దిగా తీసాను. ఎప్పుడు మా అమ్మను లేదా నేను పూజ చేసేదాన్ని. ఈసారి మా అన్న అయితే చేస్తున్నాడు అనమాట. మా అన్నకు పెద్దగా పూజ చేయడం అయితే రాదు, హారతి తిప్పడం కూడా సరిగ్గా రాదండి. అందుకని మా అమ్మ చెప్తుంది అనమాట, ఇలా తీయి అని చెప్పేసి. ఇంకా మా అన్నయ్య సరిగ్గా తీయలేదని చెప్పేసి మా అమ్మాయి హారతి అయితే ఇస్తుంది. మాకు ఇంకా 8 to 9కి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9 నుంచి అయితే మేమైతే వాయినాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే ఎవరిని ఎక్కువ పిలవలేదండి. ఓన్లీ మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే పిలిచాము. మేమైతే 9 మంది ముత్తైదువులను అయితే పిలిచాము, అంటే 9 వాయినాలు ఇవ్వడానికి. ముత్తైదువుకి బ్లౌజ్తో సహా రిటర్న్ గిఫ్ట్స్ కూడా యాడ్ చేస్తాను. వరలక్ష్మి వ్రత పూజకి రిటర్న్ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఇస్తానండి. నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ ప్లేట్ని అయితే తీసుకున్నాను. నాకైతే 40 రూపీస్ అయితే ఈ ప్లేట్ అయితే పడిందండి. స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. ఎప్పుడు జర్మన్ సిల్వర్లో తీసుకుంటూ ఉండేదాన్ని రిటర్న్ గిఫ్ట్స్. ఈసారి స్టీల్ తీసుకున్నాను అనమాట. కొంచెం యూజేజ్ బాగుంటుంది, చాలా లైఫ్ వస్తుంది అని చెప్పేసి. ముత్తైదువులకి బ్లౌజ్ పీస్ ఇస్తాం కదా, అవైతే కాటన్ డిజైన్వి తీసుకున్నాను. 80 రూపీస్ అయితే పట్టాయి. వీటిల్ని చిన్నగా అయితే ప్లేట్కి సరిపోయేలా ఫోల్డ్ చేసేసుకొని దారంతో కట్టేసుకున్నాను. 2 తమలపాకులు, 1 ఒక్క, 3 పువ్వులు. పూజకి ముఖ్యంగా కావాల్సినవి పసుపు కుంకుమ పువ్వులు. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే ఇస్తున్నాను. ఇంకా అలానే 1 అరటిపండు, 1 సీనపండు, అంటే 2 పండ్లు అండి. వాయనంగా ఇచ్చేటప్పుడు మన స్తోమతకు తగ్గట్టు డబ్బులు కూడా ఇవ్వచ్చు. నేనైతే ఒక 2-3 రూపాయలు లేదా 5 రూపాయలు అయితే చిల్లర కూడా వేసి ఇస్తాను. ఇంకా పోగుదారం అయితే 3 పోగులు అయితే తీసుకోవాలి. ఇంకా ముత్తైదులు వచ్చినప్పుడు మెడలో అయినా ఈ పోగుదారాన్ని వేసేయచ్చు. లేదు అంత టైం ఉండదు అనుకుంటే గాజులు ఉంటాయి కదా, 4 గాజులు అయితే తీసుకుని గాజులకైతే ఇలా ముడిలాగా వేసేసుకొని కట్టేసి ఇచ్చేసేయచ్చు. కానీ మేమైతే గాజులు 2 సైజులు తీసుకొని ఆ గాజులు అయితే వాళ్ళకి తగ్గట్టు సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని తొడిగేసి పోగుదారాన్ని మెడలో వేసి ఇస్తాము. వాయనం ఇచ్చేటప్పుడు ప్రసాదం కంపల్సరీ ఉండాలి. ఇంకా ప్రసాదం కోసం 2 రకాల ప్రసాదాలు అయితే చేసుకొని ఇస్తున్నాము. మేమైతే కేసరి, శనగలు 2 రకాల ప్రసాదాలు అయితే ఇస్తున్నాము. మేమైతే అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను అయితే చేసుకున్నాము. పల్లెం కోసం చిత్రాన్నం, పప్పు, బంగాళదుంప వేపుడు చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అరిసెలు. ఇంకా అరిసెలు కూడా చేసుకున్నాము. అంటే ముందు రోజు పాకం పట్టేసి మరుసటి రోజు అయితే అరిసెలు అయితే చేసుకుంటాము. ఇంకా అరిసెలు చేయడానికి పండుగ రోజు అస్సలు టైం ఉండదు కాబట్టి ముందు రోజే కొంచెం లూజ్గా పాకం పట్టేసుకొని మరుసటి రోజు అయితే అరిసెలు అయితే చేసుకుంటాము. అమ్మవారికి అరిసెలు ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇంకా ప్రసాదాలు వచ్చేసి ఉద్దివడ, పెరుగువడ, బూరెలు, పాయసం, దద్దోజనం, శనగలు, కేసరి 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాము. పూజ అంతా కూడా 9కి అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 9 నుంచి అయితే వాయినాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసాము. మొత్తం వాయినాలు కూడా 10:30 లోపు అయితే ఇచ్చేసేయాలి అనుకున్నాం అనమాట. ఇంకా 10:30 లోపు అయితే అందరికీ ఇచ్చేసాము. ఇంకా 2 మాత్రం పక్కన పెట్టుకున్నాం అనమాట. వేరే వాళ్ళకి పిలిచాము, వాళ్ళు కొంచెం లేట్గా వస్తామన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఈవినింగ్ అయితే ఇచ్చాము. ఇంకా 10:20 కల్లా వాయినాలు అయితే అందరికీ ఇచ్చేసాము. ఇంకా వాయినాలు అయితే ఇవ్వడం అయితే అందరికీ 10:30 లోపు ఇవ్వాలని ఏమి లేదు. ఒకరికి 10:30 లోపు ఇచ్చినా మిగతావన్నీ కూడా 10:30 అబో ఎవరికైనా ఇస్తూ ఉండొచ్చు. కానీ 10:30 లోపు ఇస్తే మంచిది అని చెప్పేసి మేమైతే ఎంతకి
10:30 లోపు ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. అందుకనే చకచకా చేసేసుకున్నాము పనులన్నీ కూడా. ఇంకా అమ్మవారికి తామర పూలు అనేవి చాలా ఇష్టమైనవి, అందుకని చెప్పేసి తామర పూలు మరీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మనం పూజ ఎంత బాగా చేసినా ఎక్కడో ఒక చోట మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది. నేనైతే అమ్మవారికి పసుపు కొమ్ము ఇవ్వడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే పసుపు కొమ్ము కట్టాను. ఇక మా వరలక్ష్మి వ్రత పూజ ఇలా జరిగింది. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.